సో, అదే నిన్న ఇది చేసాం గదా మనం. ఒక దాంట్లో డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేసాం కదా! సో, దానికి బిల్డ్ సర్వర్ అని పేరిచ్చాను. అండ్ ఒక దాంట్లో కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేసాం కదా! దానికి డిప్లాయ్ సర్వర్ అని పేరిచ్చానమాట. ఇప్పుడు ఇది జస్ట్ ఇన్‌స్టెన్స్ స్టార్ట్ చేస్తున్నాను. సో, నిన్న బిల్డ్ అండ్ డిప్లాయ్‌మెంట్ 2 మాన్యువల్‌గా కదా చేసాం. ఈరోజు యూజింగ్ బాష్ చేస్తాం. లైక్ బాష్ సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు వాడే లైక్ లైనక్స్ కమాండ్స్ వాడతావు కదా! ఎల్ఎస్ అవన్నీ ఒక లిస్ట్‌లా పెట్టుకోవడం మాట అంతే. ఒక్క నిమిషం. ఈ జనరల్‌గా నిన్న ఇది రాశాను నేను స్క్రిప్ట్ బిల్డ్ డాట్ ఎస్హెచ్ అని చెప్పేసి. జనరల్‌గా ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నాం అనుకో ఫర్ సపోజ్ సూడో ఎంకేడిఆర్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను టెస్ట్ అని చెప్పేసి. సూడో ఎంకేడిఆర్ టెస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే టెస్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఫామ్ అయింది కదా! సో, నేను ఇప్పుడు ఇదే ఆ ఫోల్డర్ రిమూవ్ చేస్తున్నాను. లేదంటే ఆ ఫోల్డర్‌లో నేను ఏదైనా ఒక టెక్స్ట్ పెడతానమాట ఫర్ సపోజ్. ఓహ్! సారీ. యాక్చువల్‌గా ఫైల్ అయితే అవుతది. సూడో టచ్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను సీడీ టెస్ట్‌లోకి వెళ్తున్నా. టెస్ట్ లోపల ఫోల్డర్‌లోకి వచ్చేసాను. ఇప్పుడు ఫోల్డర్‌లోకి వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. test.txt అని చెప్పి test.txt. సో, ఇందులో ఏం మ్యాటర్ ఇంక్లూడ్ చేస్తానంటే దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఫైల్ అని చెప్పి. ఓహ్! సారీ. ఇది యాక్చువల్‌గా సూడో ఇష్యూస్ క్రియేట్ చేసాం కదా! రూట్ ఫైల్ కాబట్టి. ఒక్క నిమిషం ఆగు. రూట్ ఫైల్ కాకుండా నార్మల్‌గా టచ్ test.txt ఎందుకు అవ్వట్లేదు ఇది. ఫ్రెండ్స్ ఒక నిమిషం. మొత్తం అంతా బ్యాక్ చేసేస్తున్నాను. మేబీ ఇది రూట్ ఫోల్డర్ కాబట్టి అవ్వట్లేదు. రూట్తో క్రియేట్ చేసాం కాబట్టి రూట్తో కాకుండా నార్మల్ ఉబుంటును క్రియేట్ చేయొచ్చు. సో, ఎంకేడిఆర్ టెస్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ అండ్ సిడి టెస్ట్. సో, ఆ డైరెక్టరీలోకి వెళ్తున్నా టచ్ test.txt. నీకు దిస్ ఈజ్ అ test.txt. సో, నేనేం చేశానంటే సో, ఇందులోని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను టెస్ట్ అని చెప్పి. ఆ డైరెక్టరీలోనే test.txt అని ఫోల్డర్ క్రియేట్ చేశాను కమాండ్ తోటి. అండ్ ఆ ఫైల్లోకి test.txt అని ఫైల్లోకి దిస్ ఈజ్ అ టెస్ట్ అని చెప్పి పంపించనమాట. ఇదంతా నేను మాన్యువల్‌గా క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇదే నేను యూజింగ్ స్క్రిప్ట్ చేయొచ్చు అన్నమాట. సో, సేమ్ ఇదే కమాండ్స్ నేను లైన్‌గా ఒక స్క్రిప్ట్‌లో పెట్టేస్తాను. అదే లైక్ సింపుల్‌గా చెప్పాలంటే దాన్నే బ్యాష్ అంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న నేను టెస్ట్ ఫోల్డర్ రిమూవ్ చేస్తున్నాను. చూస్తే ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ లేదు. ఇప్పుడు ఒక టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ బ్యాష్ స్క్రిప్ట్ అంటే .shతో ఎండ్ అవ్వాలన్నమాట ఫర్ షూర్. సో, దీంట్లో ఫస్ట్ లైన్ అన్నది ఏ షెల్కి డెడికేట్ చేస్తున్నామని ఉండాలి. సో, మనం బ్యాష్ షెల్ తోటి అని చెప్తున్నాం. నెక్స్ట్ నుంచి నువ్వు ఏ మ్యాష్ ఎక్కినా సరే ఇది కమెంట్స్లోకి వెళ్ళిపోద్ది. స్టార్టింగ్ అయితే మాత్రం కమెంట్లోకి వెళ్ళదు. ఓన్లీ నెక్స్ట్ లైన్స్ నుంచి కమెంట్లోకి వెళ్ళిపోద్ది. సో, ఫస్ట్ ఏం చేసాం మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం ఎంకేడిఆర్ టెస్ట్. అండ్ దాని తర్వాత ఏం చేసాం మనం టెస్ట్ లోపలికి వెళ్ళాం సిడి టెస్ట్ లోపలికి వచ్చినాం. టెస్ట్ లోపలికి వచ్చాక test.txt. నెక్స్ట్ ఏం చేసాం ఎకో దిస్ ఈజ్ ఫైల్ test.txt. సో, ఇది మనం చేసాం.
సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టంటే ఇప్పుడు టెస్ట్ ఆ ఫోల్డర్ లేదు, test.shn మన స్క్రిప్ట్ ఉంది. అండ్ స్క్రిప్ట్ని మనం రన్ చేయాలంటే దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కావాలన్నమాట. ప్రజెంట్ అయితే దీనికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. ఎగ్జిక్యూట్ అంటే ఇది రీడ్ రైట్, ఇక్కడ ఎక్స్ అని ఉంటే ఎగ్జిక్యూట్ మాట. సో దీనికి ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనకు పర్మిషన్స్ 3 టైమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ రీడ్ అంటే 4, రైట్ 2, 1 ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు 4 + 2 ఉంది అనుకో, అది 6 కదా. సో 6 అంటే దీనికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయని అర్థం. రీడ్ అండ్ రైట్ బోత్ ఆ ఫైల్కి. అలా కాకుండా లైక్ 4 + 2 + 1 7 అంటే దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టంటే లైక్ దీనికి రీడ్ రైట్ ఇది ఒక 3 బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ బ్లాక్ ఓనర్, సెకండ్ బ్లాక్ గ్రూప్, థర్డ్ బ్లాక్ అదర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రూప్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అదర్స్. సో ఇదే చూసుకున్నారంటే ఉబంటు ఓనర్కి లైక్ రీడ్ రైట్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఉబంటు గ్రూప్లోని కూడా రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. అండ్ ఉబంటు ఈ ఓనర్ గ్రూప్ కాకుండా ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీనికి పర్మిషన్స్ ఇవ్వడానికి లైక్ 3 అని చెప్పాను కదా. సో chmod 7 అంటే ఇది ఓనర్, ఓన్లీ ఫస్ట్ 3కి ఇంక్లూడ్ అవుద్ది. సో ఫస్ట్ దానికి నేను ఎగ్జిక్యూట్ పర్మిట్ చేసేస్తున్నా. నెక్స్ట్ రీడ్ ఇస్తున్నా. సో 4 అంటే ఓన్లీ రీడ్ పర్మిషన్స్ అన్నమాట, మిగతా వాటికి ఇంకేం ఇవ్వట్లేదు. సో test.sh ఇక్కడ నువ్వు పర్మిషన్స్ తీసుకుంటే ఇప్పుడు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ వచ్చింది లైక్ ఉబంటుకి. సో స్క్రిప్ట్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి సో మనం అడుగుతాం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ./test.sh ఇది ఒక మెథడ్. లేదు అంటే లైక్ అక్కడ డాట్ అంటే లైక్ ప్రెజెంట్ డైరెక్టరీ అన్నమాట. సో pw కొడితే లైక్ సో home/ubuntu/test.sh అన్నా సరే ./test.sh అన్న ఒకటే మాట. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నువ్వు చూసుకున్నంటే ఇంతకుముందు ఈ టెస్ట్ ఫోల్డర్ లేదు. మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పటికి ఇప్పటికి వచ్చింది. సో ఎందుకయింది అంటే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి వచ్చింది. సో cd test.txt. సో ఎగ్జాక్ట్ మనం స్క్రిప్ట్కి ఏం చెప్పాం, ఒక సిరీస్ ఆఫ్ కమాండ్స్ ఎలాగైతే చెప్పామో అది ఒక స్క్రిప్ట్లో చెప్పాం. సో స్క్రిప్ట్ మనకు ఆ పని చేసింది. సో ఇక్కడ ఏం డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఈ బ్యాష్ స్క్రిప్ట్లోని? సరే అయితే సో ఇక నేను ఒక సిరీస్కి ఉపయోగించి నేనేం చేస్తాను అంటే బిల్డింగ్ యూజ్ చేస్తాను. నన్ను ఇమేజ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేశాను, ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. సో ఈ స్క్రిప్ట్ ఎయిట్ రాసాను అంటే లైక్ ఫస్ట్ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఉన్న డాకర్ ఇమేజెస్ని రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. నేను ఈ స్టెప్ ఎందుకు రాసాను అంటే నేను తీసుకున్న సర్వర్ చాలా మినిమల్ది కాబట్టి లైక్ ఒకదాని తర్వాత ఒక ఇమేజ్ ఒకదాని తర్వాత ఇమేజ్ పైలప్ అయితే సర్వర్లో స్పేస్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను ఈ స్టెప్ రాసుకున్నాను. జనరల్గా ఇది నాట్ రికమెండెడ్ స్టెప్, ఇమేజెస్ మనకు కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ నేనేం చేశానంటే ఉన్న డైరెక్టరీ గోల్డెన్ డైరెక్టరీ రిమూవ్ చేసాను. సో గోల్డ్ అని చెప్పి ఒక డైరెక్టరీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాక డైరెక్టరీ లోపలికి వెళ్ళాను సేమ్ వే. అండ్ నిన్న ఏదైతే నేను గిట్హబ్ పోర్ట్ఫోలియో చూపించాను కదా, సో దీన్ని క్లోన్ చేసుకోమన్నాను నేను. ఈ రిపాజిటరీని ఇక్కడ రిపాజిటరీని క్లోన్ చేసుకున్నాక అక్కడ క్లోన్ చేసుకున్నాక మనకి ఏమొస్తుంది అంటే సిడి గోల్డ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఈ ఫైల్ కదా లైక్ గోల్డ్ సైట్ కామర్స్ అని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్ క్రియేట్ అయిపోద్ది. సో క్లోన్ చేశాక సో అందుకు ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళమన్నాను. ఇక్కడ ఫోల్డర్ లోపలికి వెళ్ళాక నాకు ఆల్రెడీ అందులో నేను చేసినట్టు లైక్ ఒక డాకర్ ఫైల్ ఉంది కదా ఆల్రెడీ గోల్డ్ డాకర్ ఫైల్ అని చెప్పేసి. సో అదే నేను రాసుకున్నాను డాకర్ ఫైల్ ఆల్రెడీ అది రిపోలోనే ఉంది. జస్ట్ ఆ రిపోలో ఉన్న ఫైల్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను నేను. సో ఎగ్జిక్యూట్ చేయమని చెప్పా. నెక్స్ట్ ఏం చెప్పాను అంటే లైక్ ట్యాగింగ్ అదే నిన్న చెప్పిన విధంగా లైక్ డాకర్ ట్యాగ్ చేసి డాకర్ హబ్ పుష్ చేయమని చెప్పాను.
సో మనకి హబ్ అన్నది లైక్ లేటెస్ట్ ఇమేజ్ పుష్ చేయాలి కాబట్టి అది. సో నన్ను పుష్ చేసిన ఇమేజ్ ఇది. సో ఇది నువ్వు చూసుకుంటే ఆ డిఏగా ఉంది కదా. సో సో పుష్ చేయమన్నాను అంటే నేను ఇక్కడ ఏం చేయమన్నాను అంటే ఫస్ట్ ఒక ఉన్న డైరెక్టరీని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయి. ఆ కొత్త డైరెక్టరీ నుండి నువ్వు లైక్ క్లోన్ చేయు, లైక్ ఉన్న రిపాజిటరీ క్లోన్ చేసి మళ్ళీ ఒక ఇమేజ్ బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని డాకర్ హబ్లో పుష్ చేయమని చెప్పాను. జనరల్గా ఇది అంటే నేను స్పేస్ సేవ్ చేయాలని చెప్పి అది రికమెండెడ్ వే కాదు కాబట్టి అలా చేశా. జనరల్గా రికమెండెడ్ స్క్రిప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డైరెక్టరీని గోల్డ్ సైట్ ఈకామర్స్కి వెళ్ళి గిట్ పుల్ చేస్తాం అన్నమాట మనం. అంటే నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఉన్న డైరెక్టరీని డిలీట్ చేసి మళ్ళీ క్లోన్ చేసుకుంటున్నా. అలా ప్రతిసారి క్లోన్ చేసుకోకుండా లైక్ జస్ట్ గిట్ పుల్ అని చేస్తాం. ఇది రికమెండెడ్ వే. సో ఫర్ సపోజ్ ఆల్రెడీ ఉన్న డైరెక్టరీ సిడి గోల్డ్ సైట్ ఈకామర్స్ ఇక్కడికి వెళ్ళి నేను గిట్ పుల్ చేశాను అంటే లేటెస్ట్గా ఏ ఫైల్స్ అయితే అప్డేట్ అయ్యో ఆ ఫైల్స్ నాకు అప్డేట్ అయ్యి వచ్చాయి అన్నమాట. సో ఇలా చేసుకోవచ్చు. నేనేం చేసామన్నానంటే ఈ మొత్తాన్ని ఎగరేసి అని చెప్పాను. సో అది స్క్రిప్ట్ అర్థమైందా నీకు ఏం రాశానని చెప్పి? అర్థమైంది సార్. సేమ్ ఇప్పుడు నేను ఆ స్క్రిప్ట్ రన్ చేశాను అనుకో ఫర్ సపోజ్. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే డాకర్ హబ్ ఇది పుష్ చేయమన్నాం కదా. సో లేటెస్ట్ ఇమేజ్ అప్డేట్ అవుద్ది. చూద్దామా? ఈలోపు మనం కావాలంటే ఒక డాకర్ హబ్ ఇది వెబ్సైట్ క్లియర్గా కనిపించడం కోసం ఈ పబ్లిక్ ఐపీ ఈలోపు డొమైన్లో పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ చూస్తే పుష్ అయిపోయింది కదా ఇమేజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే పుష్డ్ a few seconds ago. సో మన స్క్రిప్ట్ కరెక్ట్గానే వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ మిస్ చేసి చెప్పడం ఏంటంటే ఫర్ సపోజ్ ఇది build.sh అని ఉంది కదా, ఇది నార్మల్గా రూట్తో క్రియేట్ చేస్తాం అన్నమాట మనం. సో రూట్ నుండి మనం ఉబంటులో రన్ చేస్తున్నాం యూజర్ని. సో ఉబంటుకి మార్చాలి పర్మిషన్స్ అంటే మనం ఏం చేస్తామంటే sudo chown ఓనర్షిప్ అన్నది లైక్ ఉబంటుకి ఇస్తామని అర్థం. ఓనర్షిప్ టు ఉబంటు ఏ ఫైల్కి build.shకి అది రూట్ ఉన్నా ఏదన్నా సరే ఓనర్షిప్ మార్చాం మనం ఇక్కడ అంతే. సో ఉబంటు లైక్ సూడో యూస్ చేయకుండా ఉబంటుతో యూస్ చేయొచ్చు. సూడో అంటే సూపర్ యూజర్ అంటే రూట్కున్న ప్రివిలేజెస్ అన్నీ దీనికి ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇది అయిపోయింది. ఒక్క నిమిషం, అయితే అయిపోయింది. ఇప్పుడు డిప్లాయ్మెంట్ కదా మనం చేయాలి. సో డిప్లాయ్మెంట్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ ఐపీ తీసుకుంటున్నాను అంటే జస్ట్ చేంజ్ కనిపించడానికి. సో డొమైన్ మేనేజ్ డిఎన్ఎస్ యాక్చువల్గా ఇది చెప్పాను కదా, ప్రతిసారి మనం సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఐపీ మార్చుకోవాలి. ఇలా మార్చుకోకుండా ఉండాలి అంటే ఎలాస్టిక్ ఐపీ వాడాలి అంతే. సో దట్ పబ్లిక్ ఐపీ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి లాగిన్ అవుతున్నాను నేను డిప్లాయ్ సర్వర్కి.
డిప్లాయ్ సర్వర్లోని సేమ్ అదే నేను ఒక స్క్రిప్ట్ రాసాను deploy.sh అని చెప్పేసి. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ మనకి ఇందులో కుబర్నెటిస్ పాడ్ రన్ అవుతున్నాయి కదా యాక్చువల్గా ఫస్ట్ అలియాస్ దట్ పాడ్స్ -n రియాక్ట్ ఇంజినిక్స్. సో దీంట్లోని కుబర్నెటిస్ పాడ్స్ రన్ అవుతున్నాయి కదా, ఒకవేళ నేను ఈ పాడ్ రీస్టార్ట్ చేశాను అంటే ఏమవుతుందంటే డాకర్ హబ్లో ఏదైతే ఉందో ఇమేజ్ ఫ్రెష్ ఇమేజ్ ఆ ఇమేజ్ని తెచ్చుకొని డిప్లాయ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ సారీ ఇది బిల్డ్ సర్వర్ కదా, ఇది డిప్లాయ్ సర్వర్. కొత్త ఇమేజ్ని తెచ్చుకొని డిప్లాయ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు సైట్ వచ్చిందో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే టెస్టింగ్ ఫర్ డెమో ఫైన్ సైట్ వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు యాక్చువల్గా సేమ్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేస్తాను. సో ఇక్కడ సోర్స్ జస్ట్ చూపించడానికి data.js ఇక్కడ టెస్టింగ్ కాకుండా test2 అని పెట్టుకుంటున్నాను. సో test2 అని పెట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇమేజ్ బిల్డ్ చేయాలి కాబట్టి మళ్ళీ బిల్డ్ సర్వర్కి వెళ్ళి సో ./build.sh స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే ఏం చేయట్లేదు, స్క్రిప్ట్లో మొత్తం రాసిన స్క్రిప్టే మాన్యువల్గా స్టెప్స్ అన్నీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిప్లాయ్ సర్వర్ ఏంటంటే నేను ఇప్పుడు ఇది కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్లో ఉంది కదా, డిప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే ఫర్ సపోజ్ నేను ఒక పాడ్ డిలీట్ చేశాను అంటే ఆటోమేటిక్గా ఇంకొక పాడ్ అప్ అవుద్ది. సో ఈ పాడ్ డిలీట్ చేశాను కదా, ఈ పాడ్ డిలీట్ అవుతున్నప్పుడు లైక్ యూజర్స్ ఎవరైతే నా వెబ్సైట్ యాక్సెస్ చేస్తారో haridev.shop అన్నది, సో వాళ్ళకి వేరే పాడ్కి లైక్ ఈ పాడ్ నుంచి ట్రాఫిక్ వెళ్తుంది. సో కుబర్నెటిస్ ఏం చేస్తుంది అంటే మనం డిప్లాయ్మెంట్లోనే రెప్లికాస్ 2 అని ఇచ్చామన్నమాట. ఫర్ సపోజ్ రెప్లికాస్ 2 అని ఇచ్చాం. సో మనం ఒక డిలీట్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే రెప్లికాస్ 2 ఉండాలి కదా, ఒకటే ఉంది. సో ఇప్పుడు నేను ఒకటి కంపల్సరీ ఒకటి ఆన్ చేయాలి అని చెప్పేసి అది మట్టుకు అదే ఒకటి ఆన్ చేస్తుంది, లైక్ ఒక కొత్త పాడ్ తీసుకొస్తుంది. ఈ కొత్త పాడ్ తీసుకొస్తున్నప్పుడు ఇమేజ్ అన్నది ఈ డాకర్ హబ్లో ఉన్న ఇమేజ్ నుంచి తీసుకొస్తుంది. ఓకే పుష్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏది మన వెబ్సైట్ ఇక్కడ టెస్టింగ్ ఫర్ డెమో కదా ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ అంటే ఇప్పుడు ప్రతిసారి నాకు ఇది ఏమొస్తుందో తెలియదు కదా, సో ప్రతిసారి నేను ఈ వాల్యూ తీసుకురాలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశాను, కానీ ప్రతిసారి నేను సర్వర్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయలేను కదా. సో నేను ఇక్కడ ఏంటంటే కొన్ని లైనక్స్ కమాండ్స్ వాడతాను. సో నేనేం వాడానంటే ఇక్కడ గ్రెప్ వాడుకుంటాను. నేను గ్రెప్ రియాక్ట్ అంటే ఇక్కడ చాలా పాడ్స్ ఉన్నాయి అంటే నాకు ఓన్లీ రియాక్ట్ డిప్లాయ్మెంట్ పాడ్సే కావాలి. సో రియాక్ట్ డిప్లాయ్మెంట్ హైలైట్ అయిన పాడ్స్ వచ్చాయి. గ్రెప్ అంటే ఫైండ్. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఏం ఎంటర్ చేశాను, ఓన్లీ ఒక్క వాల్యూ కదా, ఫస్ట్ వాల్యూ కదా. సో ఫస్ట్ వాల్యూ రావడానికి నేను ఆక్ కమాండ్ వాడతాను అన్నమాట. ఆక్ ప్రింట్ $, అక్కడికి వెళ్ళిపోయింది. ఆక్ అంటే జస్ట్ ప్రింటింగ్ అవుట్పుట్స్కి వాడతాం మనం ఇక్కడ. సో ఇది నువ్వు చూసుకుంటే లైక్ ఫస్ట్ ఉన్న 2 ప్రింట్ చేసింది కదా నాకు, ఈ రెండింటిని నేను తీసుకొని వేరియబుల్లో పెడతాను నేను ఇప్పుడు. సో A ఈజ్ ఈక్వల్ టు $A సారీ. సో వేరియబుల్స్ చేస్తున్నాం కాబట్టి డాలర్ వాడతాం, అండ్ డాలర్ లోపల ఉన్నది ఏదన్నా సరే అదొక వేరియబుల్లోకి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆ వేరియబుల్ ఏందో చెక్ చేయడానికి $A.
సో రెండిటి వాల్యూస్ ఇది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇందాకలు రాసిన కమాండే ఇక్కడ ఈ పాడ్ రీస్టార్ట్ చేయడానికి నేను ఏం వాడాను, kubectl delete pod -n రాశాను కదా. సో ఈ ప్లేస్లో ఆ 2 వాల్యూస్ వస్తాయి కాబట్టి నేనేం చేశానంటే kubectl delete pod $a -n react nginx. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ పాడ్ వాల్యూస్ వెళ్ళి అది ఫెచ్ చేసుకుంది. ఇక్కడ ఉన్న ఈ 2 వాల్యూస్ ఫెచ్ చేసుకొని రీస్టార్ట్ చేసి నాకు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు చూసుకున్నట్టయితే రెండు 17 సెకండ్స్ అగో రీస్టార్ట్ అయ్యాయి. సో ఇదే నేను స్క్రిప్ట్లో రాసాను అన్నమాట ఇప్పుడు చెప్పింది. సో సేమ్ ఇక్కడ ఇందాక ఏ వాడాను కదా, ఇక్కడ దాని బదులు పాడ్స్ $id వాడాను. సో సేమ్ రియాక్ట్ తెచ్చుకున్నా, ఫస్ట్ ఐడి ప్రింట్ చేయమన్నాను, దాని తర్వాత దాన్ని డిలీట్ చేసుకున్నాను. సో దట్ అవి రీస్టార్ట్ అయినప్పుడు డాకర్ హబ్ నుంచి ఫ్రెష్ ఇమేజెస్ తెచ్చుకుంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ రన్ చేస్తాను. ఆల్రెడీ పాడ్స్ రీస్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏం పర్లేదు. సో ఇప్పుడు ఫ్రెష్ ఇమేజ్ తెచ్చుకుందో లేదో చెక్ చేయడానికి మళ్ళీ సైట్కి వెళ్తున్నా. సో సైట్ రీస్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే test2 ఫర్ డెమో అని వచ్చింది. మనం ఇప్పుడే కదా మార్చాం. సో బ్యాష్లోని బిల్డ్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ మనం బ్యాష్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. ఇంకేం డౌట్స్ ఉన్నాయా ఇందులో?